హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మరి అమెరికా 50% మనకి టారిఫ్లు అనేది భారతదేశం మీద విధించిందండి. అవి ఈరోజు మార్నింగ్ అంటే ఆగస్ట్ 27 మార్నింగ్ 9:30కి అనమాట మన దేశంలో అమల్లోకి వచ్చాయన్నమాట. అయితే మరి అమెరికా ఈ టారిఫ్లు విధించడం వలన భారతదేశానికి అమెరికా మధ్య వాణిజ్యం అనేది ఏ విధంగా దెబ్బ అవుతుంది, మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అలాగే సాక్స్ అనేటటువంటి ఒక అమెరికన్ ఎకనామిస్ట్ అనమాట భారతదేశం ఆర్సీఈపీలో జాయిన్ కావాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే భారతదేశం అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో 6th మెంబర్గా జాయిన్ అవ్వాలి, అంటే వీటో ఉన్నటువంటి 6th కంట్రీగా జాయిన్ అవ్వాలి. దానికి చైనా యొక్క మద్దతు ఉండాలని చెప్పేసి ఆయన అయితే సూచించడం జరిగిందనమాట. అసలు మరింతకీ ఆర్సీఈపీ అంటే ఏంటి, అలాగే డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి 50% టారిఫ్ల వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మనం ఎక్కువ వీడియోస్ అయితే చేయగలుగుతాం అనమాట. అలాగే కింద డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ యాప్ యొక్క లింక్ ఇవ్వడం జరిగిందండి. దాని ద్వారా మీరు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ప్రతి కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉందండి. గ్రూప్ 2 మీకు లాంగ్ టర్మ్ కోర్స్ అవ్వచ్చు, లేదంటే ఎండోమెంట్ కోర్స్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ సింగిల్ సబ్జెక్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా మీకు ప్రజెంటేషన్తో మంచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమెరికాకి చెందినటువంటి జెఫ్రీ సాక్స్ అనేటువంటి ఎకనామిస్ట్ ఏం చెప్పాడంటే, భారతదేశం అనేది 150 కోట్ల పాపులేషన్తో ఉన్నటువంటి ఒక పెద్ద దేశం. సో దీన్ని ఒక అస్థిరమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి అమెరికా అనేది భయపెట్టడం అనేది అసాధ్యం. కాబట్టి ఇమీడియట్గా అమెరికా కాకుండా ఇతర ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడాలని చెప్పేసి ఈ జెఫ్రీ సాక్స్ అనే ఎకనామిస్ట్ అనమాట చెప్పడం జరిగిందండి. సో ఈయన ఏం చెప్పాడంటే, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటే ఆర్సీఈపీలో జాయిన్ అవ్వమని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందనమాట. ఆర్సీఈపీ అంటే ఏంటి మొత్తం డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి. అలాగే దాంతోపాటుగా కొన్ని ప్రాంతీయ వాణిజ్య కూటములు ఏవైతే కొన్ని దేశాల మధ్య టారిఫ్లు లేకుండా వాణిజ్యం జరుగుతుందనమాట, అలాంటి కూటమిలో భారత్ కూడా జాయిన్ అవ్వడం వల్ల ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కేవలం అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈయనైతే సలహా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే భారతదేశానికి మద్దతు ఇచ్చాడు ఆల్మోస్ట్ ఈయన. మరి ఇక్కడ తీసుకుంటే అసలు ఆర్సీఈపీ అంటే అర్థం ఏంటంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అండి. ఓకేనా. మరి ఇందులో మెంబర్డ్ కంట్రీస్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 10 ఏషియన్ దేశాలు ఉన్నాయన్నమాట. ఏషియన్ దేశాలు 10 ఉన్నాయండి. ఈ ఏషియన్ దేశాలతో ఎవరైతే వ్యాపారం చేస్తారో ఎఫ్టీఏ కంట్రీస్ అంటారు వాటిని, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంట్రీస్ అనమాట. అవి ఒక 5 ఉన్నాయన్నమాట మొత్తం. మరి ఏంటంటే ఎంతకంటే బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, లావోస్ అండ్ వియత్నాం, ఇవన్నీ కూడా ఒక 10 దేశాలు అనమాట యాక్చువల్లీ. సో మరి వీళ్ళు ఎవరెవరితో వ్యాపారం చేస్తారంటే చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనమాట. సో మరి ఈ కంట్రీస్ అన్నీ కూడా బాగా హై లెవెల్ ఆఫ్ ఎకనామికల్ గ్రోత్ ఉన్న దేశాలు ఉన్నాయి, లో లెవెల్ ఆఫ్ ఎకనామికల్ గ్రోత్ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయన్నమాట. కానీ ఈ 15 దేశాలు ఏంటండి అంటే ఒకదాంతో ఒకటి ఎలాంటి టారిఫ్లు లేకుండా, అంటే ఆల్మోస్ట్ 90% టారిఫ్లు లేకుండా దాదాపు 20 సంవత్సరాల పాటు వ్యాపారాలు చేసుకునే విధంగా ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నాయన్నమాట. మరి ఇలాంటి అగ్రిమెంట్లు చేసుకోవడం వల్ల భారతదేశం కూడా ఎలాంటి సుంకాలు లేకుండా చాలా దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసుకోవచ్చు. అమెరికా అనేది 50% సుంకాలు విధించినంత మాత్రాన భారతదేశానికి వచ్చినటువంటి నష్టమే లేదు. ఎందుకంటే మనది 150 crores పాపులేషన్ ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్. ప్రపంచంలో ఏ దేశం అయినా సరే మనతో వ్యాపారం చేయాలని అనుకుంటుంది. అసలు ఎందుకు విధించాడు అమెరికా ట్రంప్ అంటే, మనం రష్యాతో వ్యాపారం చేస్తున్నాం, ఎస్పెషల్ ఏంటంటే చమురు అనేది దిగుమతి చేసుకుంటున్నాం, అది నచ్చలే వాళ్ళకి. ఇప్పుడు పాకిస్తాన్ అంటే మనకు నచ్చదు, పాకిస్తాన్కి మనకి చాలా వివాదాలు ఉన్నాయి. మరి పాకిస్తాన్తో అమెరికా ఎందుకు వ్యాపారం చేస్తుంది, మరి దానికి లాజిక్ ఉండదు అనమాట యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటండి అంటే రష్యా అనేది ఎప్పటి నుంచో మనకి మంచి భాగస్వామి. ఇన్ఫ్యాక్ట్ తీసుకుంటే ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ టైంలో మనం S-400 యూజ్ చేస్తాం, అది కూడా మనం రష్యా నుండి తీసుకున్నవే. రష్యా అనేది ఇప్పుడే కదా 1971లో కానీ ఎప్పుడు మనకు ఎలాంటి సమస్య వచ్చినా సరే రష్యా మనకు ముందు ఉంటుంది. కాబట్టి మనకు వ్యాపారంతో పాటుగా స్నేహ సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకు రష్యాతోని. సో మరి అమెరికాకి అది నచ్చట్లా. మరి కాబట్టి అమెరికా ఎలాంటి సుంకాలు విధించినా సరే భారతదేశం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అసలు ఎందుకంటే డొనాల్డ్ ట్రంపే ప్రాపర్గా లేదు, అమెరికాలో కూడా రాజకీయ అస్థిరత అనేది ఎక్కువ ఉంది, పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఉంది, కాబట్టి భారతదేశం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పాడనమాట. మరి 50% భారతదేశం మీద సుంకాలు విధించడం వలన భారతదేశానికి ఎలాంటి ప్రాబ్లం వస్తుందన్నది ఒకసారి చూద్దామండి. 2021-22 నుంచి కూడా ఇండియాకి అనమాట అమెరికా అనేది అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఓకేనండి. చాలా అంటే ఎక్కువ మనం వ్యాపారం చేసుకుంటున్నాం వాళ్ళు మనం ఎప్పటి నుంచి 21-22 నుంచి. 2024-25లో అయితే అసలు మన మధ్య అమెరికా మధ్య అయితే $131.8 బిలియన్ వ్యాపారం జరిగిందంట 24-25 అంటే గత ఫైనాన్షియల్ ఇయర్లో మనకి. మరి
ఇందులో $86.5 బిలియన్ ఎగుమతులు ఉన్నాయి, అంటే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. $86.5 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి. మరి అలాగే 45.3 వరకు మనకి ఏంటండి అంటే ఏంటి దిగుమతులు ఉన్నాయి, అంటే మనకి ఇంపోర్ట్ చేసుకున్నాం అమెరికా నుండి మనం. సో మరి ఈ రెండు దేశాల మధ్య ఎలా ఉందన్నమాట. అయితే మరి ఇక్కడ తీసుకుంటే 50% సుంకాలు, అంటే మనకి 50% టారిఫ్లు అనేది వేయడం వల్ల మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయంటే జౌళి పరిశ్రమకి ఇబ్బంది, అలాగే జెమ్స్, ఆభరణాలు, అలాగే రొయ్యల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనమాట ఇది. ఓకే, అలాగే ఈ రంగాల్లో ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ యొక్క ఉపాధి కూడా, అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మీద కూడా దెబ్బ కొడుతుంది అనమాట ఇది. మరి జీటీఆర్ఏ అంచనా ప్రకారం ఏంటంటే అమెరికాకి జరిగే ఎగుమతుల్లో దాదాపు 66% అంట. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఎంతంటే $60.2 బిలియన్ వరకు ఏంటంటే కీలకంగా ఉన్నటువంటి కార్మిక రంగాలు ఇవి. దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్లు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ కార్మికులు ఎక్కువ పనిచేసేటటువంటి ఓకే రంగాలు అనమాట ఇవి యాక్చువల్లీ. సో వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఈ సంస్థ అయితే చెప్పడం జరిగింది. ఓకే, మరి 3.8% ఆటోమొబైల్ ఎగుమతులపై 20% సుంకం పడుతుందంట. మరి ఇలాగే తీసుకుంటే భారత్ నుంచి $2.4 బిలియన్ విలువైన రొయ్యలు అమెరికాకి ఎగుమతి అవుతాయి. ప్రతి సంవత్సరం కూడా $2.4 బిలియన్ ఓకేనండి ఎగుమతి అవుతున్నాయంట. మరి దీనివల్ల వైజాగ్ కేంద్రంగా జరిగే వ్యాపారం మొత్తం దెబ్బతింటుందంట. ఏవైతే 50% సుంకాలు విధించడం వల్ల ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి అల్టిమేట్గాను. ఓకేనండి. సో మరి ట్రంప్ వచ్చేసి భారతదేశాన్ని బెదిరించడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా కుదరవు. కాబట్టి భారతదేశం అనేది ఓకే ఆర్సీఈపీ లాంటి ఏవైతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వాటిలోని వెళ్తే బెటర్ అని చెప్పేసి ఆయన అయితే సూచించడం జరిగిందనమాట. సో డైరెక్ట్గా అమెరికాకి చెందినటువంటి ఎకనామిస్ట్ భారతదేశానికి ఒక సలహా అయితే ఇవ్వడం జరిగింది. మరి భారతదేశం ఎంత. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి కంటెంట్. మీకు ఏది న్యూస్లోకి వచ్చినా సరే ఎకానమీ రిలేటెడ్ కానీ పాలిటీ రిలేటెడ్ కానీ డెఫినెట్గా మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో మీకు వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన యూట్యూబ్ షార్ట్స్ కూడా రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. అలాగే కింద డిస్క్రిప్షన్లో బాలుఐకి యాప్ లింక్ ఉంటుందండి, దాని ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.